ఒకప్పుడు పచ్చని కొండలు, నదులు, అడవులతో నిండిన అల్కావన అనే గ్రామం ఉండేది. అక్కడే ఉండేవాడు వేణు అనే 12 ఏళ్ల బుద్ధిమంతుడు. తాతయ్యతో కలిసి కథలు విని, అడవి చుట్టూ తిరుగుతూ పెరిగిన వాడు. ఒకరోజు తాతయ్య అతనికి ఓ పురాతన పుస్తకం చూపించి ఇలా అన్నాడు. ఈ అడవి లోపల ఓ మాయాజాల ద్వారం ఉంది వేణూ. దాన్ని తెరిస్తే ప్రపంచాన్ని రక్షించగల శక్తి దొరుకుతుంది. కాని చెడు శక్తులు దాన్ని మూసేయడానికి చూస్తున్నాయి. వేణు ఆశ్చర్యపోయాడు. నేను వెళతా తాతయ్యా. అడవి రక్షణ నా బాధ్యత. నక్క ముఖం ప్రయాణం మొదలు. వేణు తన నమ్మకమైన స్నేహితుడు తేజ అనే నక్కతో కలిసి అడవి లోతుల్లోకి బయలుదేరాడు. మొదట్లో చిలిపి మార్గాలు, ఆకులు గాల్లో పాడే పాటలు, జంతువుల ఆహ్వానం అన్నీ ఆనందంగా సాగాయి. కాని అడవి లోతుకు వెళ్లే కొద్దీ మార్గాలు మాయమవడం, గాలి బరువుగా మారడం మొదలయ్యాయి. రాత్రి వచ్చేసింది. తేజ భయపడుతుంటే వేణు ధైర్యంగా అన్నాడు. మన గమ్యం ఎంత దూరంలో ఉన్నా వెనక్కి తిరగం. స్ఫటిక బంతి మాయగుడిసె దగ్గర. ఒక క్షణం తేజ అడుగులు ఆగిపోయాయి. అతనికి తల తిరుగుతోంది. ముందుగా మచ్చికగా కనిపించిన గుడిసె ఆకస్మాత్తుగా మాయ మార్గంగా మారిపోయింది. గుడిసె లోపల ఓ గదిలో చీకటి రాకాసి కనిపించాడు. అతని శబ్దం వినిపించింది. నువ్వు వెనక్కి వెళ్ళిపో, లేకపోతే నీ స్వప్నాలే నిన్ను మింగేస్తాయి. వేణు కలవరపడ్డాడు. కాని తాతయ్య మాటలు గుర్తుకు వచ్చాయి. నిజమైన శక్తి భయాన్ని జయించగలదు. చెర్రీ పువ్వు అరణ్యమాత దర్శనం. రాత్రి మధ్యలో వేణు ఒక పెద్ద కదులుతున్న చెట్టు క్రింద పడుకున్నాడు. అప్పుడు మేఘాల మధ్య వెలుగు కనిపించింది. ఒక స్వర్ణపు శరీరం కలిగిన అరణ్యమాత ప్రత్యక్షమయింది. ఆమె పలికింది. వేణు, నీ ధైర్యానికి ఈ అడవి నీది. కాని చివరి పరీక్ష ఇంకా మిగిలి ఉంది. నీలోని శ్రద్ధను పరీక్షించాల్సిన సమయం వచ్చింది. ఆమె వేణుకు ఒక వెలిగే విత్తనాన్ని ఇచ్చింది. ఇది నీ నమ్మకానికి గుర్తు. దీన్ని నిజమైన ప్రేమతో నాటినప్పుడే ద్వారం తెరుచుకుంటుంది. పాతకాలం తాళం చెవి చివరి ద్వారం మరియు నిజమైన శక్తి. వేణు తేజాతో కలిసి చివరికి ఒక గొప్ప గుహకి వచ్చాడు. గుహలో తలకిందులుగా వేలాడుతున్న రాళ్ళు, కాలం నిరంతరం తారుమారవుతున్నట్లుగా అనిపించింది. చివరికి వేణు ఆ విత్తనాన్ని మట్టిలో నాటాడు. ఆ క్షణమే గుహ మధ్యలో ఒక వెలుగైన ద్వారం తెరుచుకుంది. ఆ ద్వారంలోనుంచి వెలుగు తరంగాలుగా బయలుదేరి అడవిని తాకాయి. అడవి పచ్చగా మారింది. జంతువుల ధ్వని మళ్లీ వినిపించసాగింది. అదే అరణ్య ప్రాణశక్తి. పార్టీ పాపర్ ముగింపు. వేణు తిరిగి తాతయ్య వద్దకు వచ్చాడు. తాతయ్య నవ్వుతూ అన్నాడు. నీ కథ మొదలైందే కాని ముగియలేదు, వేణూ. ఇప్పుడు నువ్వే ఈ అడవికి సంరక్షకుడు. అదే రోజు నుండి అల్కావన గ్రామం ఒక రహస్య అడవి తలుపు కలిగిన అద్భుతమైన ప్రదేశంగా మారింది. అక్కడి పిల్లలు ఎప్పుడూ ధైర్యంగా ఉండాలని ఈ కథ చెబుతూనే ఉంది.